ఓం సాయిరామ్. ఈరోజు ఒక ఆలోచనకు ప్రేరణ కలిగింది. ఆ షిరిడి సాయినాథుడే బహుశా ఆలోచన ప్రేరేపించి ఉంటారన్న నమ్మకం. సాయి సచ్చరిత్ర అని చెప్పి చాలామంది తెలుసు. చాలామంది ఆ పుస్తకం చదివే ఉంటారు. ఆయన జీవిత చరిత్ర అనుకోవచ్చు. అది నిత్య పారాయణ గ్రంథం కూడా, పారాయణం వారం రోజు సప్తాహం అలాగే మండలం అలా చేస్తూ ఉంటారు. సాయి లీలలు చదివి విని తరిస్తూ ఉంటారు. ఆ పారాయణ ఫలితం వల్ల వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు తీరుతుంటాయి, కష్టాలు గట్టెక్కుతుంటాయని కూడా షిరిడి సాయిబాబా భక్తుల యొక్క నమ్మకం, అలాగే ప్రగాఢ విశ్వాసం కూడా. సరే, డైరెక్ట్గా చెప్పాలంటే సాయి సచరిత్ర అనే పుస్తకాన్ని హేమంత్ పంత్ అనే ఆయన రాశారు. అది వివిధ భాషల్లో వచ్చింది. అయితే అందులో అసలు హేమంత్ పంత్ అనే ఆయన షిరిడిలో నివాసం ఉంటున్న సాయిబాబాని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా సాయిబాబా యొక్క లీలలు తెలిసి దర్శించుకోవడానికి వెళ్ళాడు. మొట్టమొదటి ఇది అధ్యాయం అనుకోవచ్చు. ఈ అధ్యాయంలో వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఏం జరుగుతుందంటే, సాయిబాబా షిరిడి సాయిబాబా అంటాం కదా, షిరిడిలో ఉండడం వల్ల షిరిడి సాయిబాబా అంటారు. సరే, ఈ ఇందులో ఉండేవన్నీ సాధ్యమైనంత వరకు నాకు సాయినాథుడి యొక్క ఆ ప్రేరణ అని చెప్పా కదా, ఆ ప్రకారం మీకు చెప్తూ ఉంటా. ప్రతి వారం గురువారం ఈ ఛానల్ ద్వారా మీకు ఖచ్చితంగా సాయి సచరిత్ర మీకు చేరుతుంది. తప్పకుండా చూడండి. సాయి భక్తులందరికీ కూడా పంపించండి మనవి చేస్తూ, సాయిబాబా దగ్గరికి ఆ షిరిడి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఆయన ఒక పాడుబడ్డ మసీదులో ఉండేవారు. సాయిబాబా ఉన్నప్పుడు ఈయన వెళ్ళే సమయానికి ఏం చేస్తున్నారు అంటే, గమ్మత్తుగా ఒక గోని సంచి కింద పరుచుకుని ఆ పక్కనే ఒక బుట్టలో ఎక్కడో ఆ గోధుమలు పెట్టుకుని ఒక తిరగల మధ్యలో పెట్టుకుని ఆ తిరగల్లో గోధుమలు పిడికిల నుంచి తీసి అందులో వేసి అలా విసురుతున్నారట. అంటే ఇప్పుడు ఇంకో విశేషం అంటే, ఆయన జీవితకాలం అలాగే తిరగల్లో విసురుతూ ఉండేవారట. అది విసురుతూ ఉంటే ఆ తిరగలు ఇప్పుడు కూడా షిరిడి వెళ్తే అక్కడ ఆ మసీదులో ఉంటుంది. ఆయన వాడిన వస్తువులన్నీ ఉంటాయి, తిరగలు చూడవచ్చు. ఇప్పుడు ఈ హేమంత్ పంత్ ఆయన అక్కడికి వెళ్ళి సాయిబాబాను దర్శించుకోవాలి అనుకున్న సమయంలో, అంటే అంతకుముందు లీలలు ఏవైతే సాయిబాబా ప్రకటించిన లీలలు, మహిమలు, విభూతులు ఉన్నాయో అవి వీళ్ళ ద్వారా ఈయనకి తెలిసే తప్పితే ఈయన వెళ్ళి ప్రత్యక్షంగా చూడాలి, ఆయన దర్శనం చేసుకోవాలి, ఆ సాక్షాత్కారం పొందాలని అనుకుని ఆయన ఒక అనుగ్రహం కోసం వెళ్ళాడు ఈ హేమంత్ పంత్. అప్పుడు ఈయన చెప్పా కదా, గోని సంచి వేసుకుని తిరగల మధ్యలో పెట్టుకుని ఆ పక్కనే ఒక పొట్టలోనో ఒక పాత్రలో గోధుమలు ఉంటే విసురుతూ ఉన్నట్టు ఇలా. ఈయనకి ఆశ్చర్యం వేసింది. ఎందుకు విసురుతున్నాడు ఈయన బ్రహ్మచారి అంటున్నారు, ఈయనగా పిల్లలు లేరు, ఈయన ఎవరికి పెట్టక్కర్లేదు, ఈయనేం వండక్కర్లేదు, మరి ఎందుకు ఈ పిండి విసురుతున్నాడు? ఈ పిండి విసరడం వల్ల పిండి విసిరినా రొట్టె చేసే ఆ పరిస్థితి లేదు ఇక్కడ అని ఈ హేమంత్ పంత్లో అందరిలాగే రకరకాల అనుమానాలు వచ్చాయి. ఈయన మటుకు ఏం లేకుండా అలా కాళ్ళు అలా పరుచుకుని కూర్చుని అలా గుప్పిడి పోయడం, అలా విసరడం పిండి వస్తూ ఉంటుంది కదా, ఇలా చేస్తున్నాడు. అక్కడే ఆ మసీదులో సాయిబాబా దర్శనం కోసం చాలామంది ఆ భక్తులు వచ్చారు. వచ్చిన తర్వాత ఈయన చూస్తున్న పని చూస్తే విసురుతున్నాడు, తిరగ విసురుతున్నాడు, ఏదో ఆలోచిస్తూ విసురుతున్నారు ఆయన. ఆ సాయిబాబా అలా విసిరేసరికి అక్కడ మిగిలిన వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా చూస్తున్నారు. వాళ్ళందరిలో ఏంటంటే ఒకటే ఆశ్చర్యం, ఎందుకు ఇలా విసురుతున్నారు, ఈయనకి ఏమో అవసరం అసలు, అందరిళ్ళల్లో భిక్షాటన చేసుకుని ఏదో వాళ్ళు పెట్టే ఏ రొట్టె తినేసి కాలక్షేపం చేస్తారు కదా అనుకుంటుంటే, ఈ మాట అటు ఇటుగా చేసి ఆ ఊర్లో, చిన్న ఊరు అప్పటికి షిరిడి అంటే, ఆ నోట ఈ నోట అందరికీ తెలిసింది సాయిబాబా ఈ గోధుమలు తిరగల్లో వేసి విసురుతున్నారు అనేసరికి అందరూ అక్కడికి వచ్చి పోగయ్యారు. నిత్యంగా ఏదో సమయంలో బాబాని దర్శించుకుని ఆయన మాటలు విని లేదా ఆయన ఇచ్చే విభూతి ప్రసాదము అవన్నీ తీసుకుని వెళ్ళడం ఆ ఊరు వాళ్ళందరికీ అలవాటే, ప్రతిరోజు కార్యక్రమే. ఈ వార్త తెలిసరికి పరిగెట్టుకుంటూ వచ్చేసరికి బాబాని చూసి ఒక 4 ఆడవాళ్ళు ఆ షిరిడి గ్రామస్తులు, బాబా మీరు లేవండి, మేము విసిరి పెడతాం అనుకున్నారు. వాళ్ళకి ఇదే డౌట్, అసలు ఎందుకు బాబా గోధుమలు తీసుకొచ్చాడు, ఎందుకు విసురుతున్నాడు, ఎందుకు పిండి చేయాలనుకున్నాడు, ఈయనకి ఎవరో పిల్లా జల్లా లేరు కదా, భిక్షాటన చేసి జీవిస్తూ ఉంటారు కదా అనే ధోరణి. సరే, ఏదైతే అయిందని చెప్పి బాబా వాళ్ళ మాట కాదనలేక అక్కడ తిరగల ముందు నుంచి లేచి పక్కకి వెళ్ళి కూర్చున్నాడు ఆయన. ఈలోగా ఇక్కడ ఉన్నటువంటి ఆ 2 కేజీలు 3 కేజీలు ఆ గోధుమలు తీసుకుని వాళ్ళు అలా విసురుతున్నారు. మామూలుగా విసురుతున్నా దంచుతున్న ఆడవాళ్ళు ఏంటంటే పాటలు పాడుతూ చేస్తారు, అలసట తెలియకుండా కాలక్షేపం. ఇక్కడ బాబా యొక్క లీలలు పాడుతూ వాళ్ళు విసురుతున్నారు. బాబా లేపి వీళ్ళు చేసిన పని అంతా చూసేసరికి బాబా కొంచెం కోపం వచ్చింది, కానీ వాళ్ళంతా తన భక్తులు, తన మనుషుల ఉద్దేశంతో వాళ్ళ మీద ఏమీ కోపపడకుండా చూస్తూ కూర్చున్నారు. ఇదంతా చూస్తుంటే ఈ బాబాను చూడడానికి వచ్చినటువంటి హేమంత్ పంత్కి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. సరే చూస్తున్నారు.
ఈ ఈ నలుగురు ఏం చేశారు, బాబా అలా కాస్త పక్కకు వెళ్ళేసరికి ఈయనకి ఎవరూ లేరు, పిల్లలు లేరు, ఎవరు అసలు ఎవరున్నారని ఈయనకి. ఈయన నలుగురిలో ఇలా భిక్షాటన చేసి ఏదో మహా తెలియదు చపాతీలేవో పెడుతుంది. ఈ పిండి బహుశా మనలాంటి వాళ్ళ కోసం ఏర్పాటేమో ఇదని వీళ్ళు మామూలు మనుషులు కదా, బాబా లీలల్లో ఆంతర్యం తెలిసేంత జ్ఞానం వాళ్ళకి ఎందుకు ఉంటుంది, ఉండదు. కాబట్టి ఆ నలుగురు ఆడవాళ్ళు ఏమనుకున్నారంటే ఈ పిండి అంతా ఆయన ముందే విసిరేసి ఈ 4 భాగాలుగా చేసుకుని, నలుగురు ఆడవాళ్ళు కదా, ఆ నలుగురు మనం తీసుకెళ్దామని చెప్పేసి ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని అమలు చేద్దామని చెప్పి మొత్తం అంతా దగ్గర చేసి ఆ పిండి 4 భాగాలు చేసి తీసుకెళ్దాం అనుకునేసరికి బాబా కోపం వచ్చింది. ఒక్కసారిగా రయ్యమన్నాడు. ఇదేంటి, బుద్ధి ఉందా లేదా, మీకు మతి ఉందా లేదా, ఇదేదో మీ సొమ్ము అనుకుంటున్నారా, మీ బాబు సొమ్ము అనుకుంటున్నారా. ఆయన బాబాకి కోపం వస్తే ఆయనకి చాలా తీవ్రంగా ఉండేదన్నమాట. అంటే వాళ్ళకి ఆశ్చర్యపోయారు, ఏం చేయాలో తెలియలేదు. మరి వాళ్ళు చేసిన తప్పేగా, కొంచెం సిగ్గుపడ్డారు. బాబాని అడగకుండానే వీళ్ళు 4 భాగాలు చేసి తీసుకెళ్ళిపోదాం అనుకుంటుంటారు. పాపం ఎవరు ఆశ వాళ్ళది కదా, బాబా మనవాడే కదా, మన కోసం ఏర్పాటు అనుకుని ఉంటారు వాళ్ళు. వెంటనే బాబా కొంచెం తగ్గి శాంతించి, ఇది ఊరి సరిహద్దుల దగ్గర, అంటే మన పొలిమేళ అంటాం కదా, ఈ షిరిడి గ్రామం చుట్టూ ఉన్నటువంటి ఊరి సరిహద్దుల చుట్టూ మీరు వెళ్ళి జల్లిరండి, ముందు ముఖ్యంగా మీ 4 దిక్కులు వెళ్ళండి అని చెప్పేసి ఆ పిండి తీసుకువెళ్ళండి అని చెప్పాడు. ఇదంతా అసలు అర్థం కావట్లేదు దీనికి, హేమండ్ పంత్కి చూస్తున్న వాళ్ళకి. అక్కడ పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి బాబానే వెళ్తాడు ఆ మాట, పక్క వాళ్ళ దగ్గర భక్తులను నిలబడితే, ఇది ఎందుకంటే ఈ షిరిడి గ్రామంలో ప్రస్తుతం కలరా జాడ్యం బాగా ఎక్కువగా ఉంది, ఈ కలరా వల్ల చాలా ప్రమాదం ముంచుకొస్తుంది, ప్రాణాలకే ప్రమాదం అయిపోతుంది. కాబట్టి ఆ కలరాని పారద్రోలడానికి బాబా చేసేటువంటి ఈ పని ఇదే అని చెప్పేసి వాళ్ళు చెప్పారట. హేమండ్ పంత్కి ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. ఎందుకు కలరా పోవడానికి, ఈ పిండి జల్లడానికి ఇది ఏమిటా మార్గం అని చెప్పేసి, ఇదెందుకు మార్గం అవుతుందని లోపలే మరి ఎవరికైనా కొన్ని రకరకాల అనుమానాలు వస్తాయిగా. ఈ బాబా చర్యని అందరిలాగా విమర్శించకుండా దీని వెనకాల ఏదో ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాడు. మామూలుగా ఆలోచిస్తే ఆయన చాలా జ్ఞానే అవ్వడానికి, హేమండ్ పంత్ అయినా చాలా తెలివైన, చాలా జ్ఞాని. ఆ తర్వాత ఇది ఒక లీలలా అనిపించింది. ఊళ్ళో కలరా పోవడానికి, ఈ విసిరిన గోధుమ పిండి జల్లడానికి ఏమిటి సంబంధం, దీనివల్ల కలరా ఎలా పోతుందంటే ఆయన మహత్యాల గురించి తెలుసుకోవాలనుకున్నాడు. ఆయన చేసే లీలలన్నీ కూడా అందరికీ తెలియజెప్పాలన్న సంకల్పం దాంతో తెలిసిందన్నమాట. తెలిసిన తర్వాత ఆయన అనుకున్నాడు, ఏం జరుగుతుందో తెలియదు, దీని వెనకాలేదో ఇది బాబా యొక్క ఇది ఉంటుంది, మహత్యం ఉంటుంది, కలరా ఆయన ఈ పద్ధతిలో తొలగిస్తున్నారు అనుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా చూస్తే మనకి ఏదైనా గాలి ధూళి వస్తే ఏదైనా జలం అని చెప్పి పాములు తిరుగుతున్నాయంటే మంత్రించిన ఏదో ఆవాల జలం అని ఇంకోటిని మనం చూస్తూ ఉంటాం. అలాగే ఆ కలరా అనే ఒక జాడ్యం అది పోవాలంటే ఇది విరుగుడుగా ఆయన సూచించి ఉంటారు. ఆయన అసలు ఇంతకీ ఎవరు ఏమిటి అని ఒక ముక్క చెప్పుకుంటే చాలామంది వెంటనే ఏదో ఒకటి మాట్లాడేదాం, ఆయన పిచ్చివాడండి, ఒక ఫకీర్ అండి, ఏదో పాడుబడి దేవాలా ఉంటాడు, వాడిని చూసి జనాలంతా వస్తుంటారు అని రివాజుగా మాట్లాడేస్తుంటారు. ఇంకా మిగిలిన వాళ్ళు చూస్తే కొంతమంది అనుభవం పొందిన వాళ్ళు సిద్ధ పురుషుడు అని కూడా ఆయన కీర్తిస్తూ ఉంటారు, కొంతమంది ఆయన గురువుగా భావిస్తూ ఉంటారు, కొంతమంది ఏంటంటే సాక్షాత్ ఆయన దత్తావతారం అని కూడా కొంతమంది భావిస్తుంటారు. ఇవన్నీ కాకపోయినా ఈ హేమండ్ పంత్కు మటుకు ఈ తిరగలి విసరడం ఇవన్నీ చూసేసరికి చాలా ఇది ఆశ్చర్యం కలిగింది. ముందు ఆ లీల వెనకాల ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలంది. అలాగే ఆయన పొందినటువంటి ఏంటంటే ఆయన అనుభవించినటువంటి ఈ అనుభవాన్ని అందరికీ కూడా తెలియజెప్పాలన్న సంకల్పం ఆ రోజు కలిగింది. తర్వాత అక్కడ మాట రాలేదు. తర్వాత ఏంటంటే ఈయన బాగా చదువుకున్నాడు కదా, ఈయన మనసులో వెంటనే కబీర్ దాస్ అని చెప్పి, భక్త కబీర్ దాస్ అంటారు, సంత్ ఆయన జీవితంలో ఒక సంఘటన అంటే మనకి రిలవెంట్గా కొన్ని గుర్తొస్తూ ఉంటాయి కదా, ఆ తిరగలి విషయంలో కూడా కబీర్ సంత్ భక్త కబీర్ దాస్ అనుభవం ఒకటి ఈయన హేమండ్ పంత్ మనసులో మెదిలిందట ఆ టైంలో. అది ఏమిటి అంటే ఒక ఆవిడ ఇలాగే మన తిరగల్లో వేసి ధాన్యం ఏదో ఇలాగా విసురుతూ ఉంటే ఈయన దాన్ని చూసేసరికి ఈయనకి ఏదో గుర్తొచ్చి ఒక్కసారిగా ఈయనలో బాధ కలిగి భక్త కబీర్ దాస్ ఏడుపు మొదలుపెట్టాడట. ఇంతగా చూడండి, ఆ ఏడుపు మొదలుపెట్టి అట్నుంచి ఒక సాధువు భక్త కబీర్ దాస్ని చూసి, ఆయన రామ్ భక్తుడు, చాలా గొప్పవాడు, భక్త కబీర్ దాస్ అంటే మామూలు మనిషి కాదు. ఇప్పుడు మనం చదువుతూ వింటున్న వాటిలో భక్త కబీర్ దాసు, భక్త తులసీదాసు వీళ్ళంతా సమాంతరంగా వాళ్ళు భక్తులు, శ్రీరామ భక్తులు. సరే ఏడుస్తుంటే ఆ సాధువు నిపతి నిరంజన్ అనే సాధువు ఆయన కబీర్ దాస్ని చూసి, నాయన ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాట. అంటే
స్వామి ఈ ధాన్యంలాగా నేను కూడా ఈ ప్రపంచం అనే తిరగల్లో పడి నేను కూడా నలగవలసిందేనా, దీన్ని కూడా నడుస్తా అంటే ఆ సాధువు నిపతి నిరంజన్ ఒక మాట చెప్పారట ఆయన. ఏంటంటే ఆ తిరగలికి ఇలా విసరాలంటే మనకి పిడి ఉంటుంది కదా, ఆ పిడి పట్టుకుని వదలకు, అదే జ్ఞానం. నీ దగ్గర ఎప్పుడు తగ్గితే నీలో జ్ఞానం ఉందో ఇటువంటి ఈ ప్రపంచంలో పడి నలిగేది ఏముండదు, నువ్వు జ్ఞానం అనే పిడిని మటుకు ఎప్పుడు వదలకు అనే ఒక మాట చెప్పాట ఆ సాధువు నిపతి నిరంజన్. ఈ సంఘటన ఏంటంటే నువ్వు ఎప్పుడూ కూడా అంతర్ముఖుడివై ఉండు, జ్ఞానాన్ని వదిలిపెట్టకు, అంతర్జ్ఞానంతో ప్రవహించనే విషయం ఈ హేమండ్ పంత్కి అదే టైంకి గుర్తు రావడం, ఈ తిరగలి విసరడంలో ఉన్నటువంటి వేదాంత భావన ఏమిటనేది మనందరికీ ఈ రకంగా కబీర్ దాస్ అక్కడ అనుభవం చూసి చెప్పారు హేమండ్ పంత్. తర్వాత ఆయనకి జ్ఞప్తికి వచ్చిందని చెప్పి ఈ సంత్ కబీర్ దాస్ గారి యొక్క ఈ విషయాన్ని కూడా మనకి అక్కడ చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఈ తిరగలి విసరడంలో ఇంత వేదాంత భావన ఉంది. తర్వాత ఆయన అంటాడు ఆ మాటలో, ఇక్కడ షిరిడీలో ఉన్నవాళ్ళు లేదంటే ఆయన నమ్ముకున్నటువంటి భక్తులు అందరి యొక్క పాపాలు జన్మజన్మల నుంచి మోసుకొచ్చిన పాపాలని ఈ తిరగల్లో వేసి దీన్ని చేస్తారు, పరిపక్వత చేసి ప్రక్షాళన చేస్తారు బాబాగారు. అందుకే ఈ తిరగలి ఈయన దగ్గర పెట్టుకున్నారు, లేకపోతే ఈయనకి ఎవరూ లేరు, ఏమీ లేరు, భిక్షాటనిట్టుకు బతుకుతారు అనేది అందరికీ తెలుసు కదా అని చెప్పేసి ఈయన అనుకుంటారన్నమాట. అంటే ఈ తిరగలి రెండు ఉంటాయి, ఆ రెండిట్లో కూడా ఒక పరమార్థం ఉందని చెప్పి, ఏది పరమార్థం, భక్తి వదలకూడదు, భక్తి అనేది పైది అనుకుంటే కింద శ్రద్ధ అనుకుంటే, ఆయన శ్రద్ధ అండ్ సబూరి అని చెప్పేసి బాబా గారి యొక్క ఈ పాయింట్స్ ఏంటంటే శ్రద్ధ సబూరి అంటారు. సబూరి అంటే సహనంగా ఉండడం, శ్రద్ధ అంటే మనకు శ్రద్ధ తెలుసు కదా, ఆ వాటిని వదలకపోతే జీవితం చాలా హాయిగా సుఖవంతంగా భగవంతు సన్నిధిలో భగవంతుడి సాయంతో గడిపేయచ్చని శ్రద్ధ సబూరిని ఎప్పుడు వదలద్దు అంటారు. అలాగే ఈ తిరగలి రెండు కూడా అవేనేమో. అలాగే ఈ పిడి జ్ఞానం అంటారు. జ్ఞానాన్ని వదిలిపెట్టకుండా అంతర్ముఖుడై మనం ఎల్లప్పుడూ భగవంతుడి మీద దృష్టి పెట్టగలిగితే మన జీవితంలో హాయిగా ఉన్నంతకాలం హాయిగా గడిపి మన అంతఃకాలంలో అంటే అంత్యకాలంలో మన భగవంతుడి సన్నిధి చేరుకోవచ్చు అని చెప్పి హేమండ్ పంత్ ఎన్నో మర్మాలు రహస్యాలు ఈ బాబా గారి జీవితంలో జరిగిన లీలను చాలా సూక్ష్మంగా పరిశీలించి సేకరించి మనందరికీ అందించారు. ఇప్పుడు మొట్టమొదటిగా ఈ ఎపిసోడ్లో అంటే నేను యాజ్ ఇట్ ఈజ్గా ఏదో వ్యాఖ్యానించడం, ఈ సచ్చరిత్ర చదవని వాళ్ళకి వింటే ఇంకా తొందరగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం తీసుకున్నాం. ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ ఆదరిస్తారని, సాయిబాబా కృపకి పాత్రలు అవ్వాలని అందరూ చదివిన వాళ్ళు చదువుతూ ఉంటారు, అది దానికి నిత్యపారాయణ అవుతుంది. ఆయనకి మనమేదో కొత్తగా చెప్పేది ఏమీ లేదు, ఆయన ఉన్నది ఉన్నట్టుగా ఆ హేమండ్ పంత్ గారు రాశారు. కాబట్టి దాంట్లో ప్రతి గురువారం మీ అందరికీ గురువారం ఏంది బాబా గురువారం అంటే గురువు కాబట్టి గురువారం ప్రతిరోజు కూడా పారాయణం చేసుకోవచ్చు, ప్రతిరోజు కూడా ఆయన లీలలు వినొచ్చు, తరించవచ్చు. కాబట్టి అందరూ మా ప్రయత్నాన్ని స్వీకరిస్తారని ఆశిస్తూ సాయిబాబాని ఆయన అనుగ్రహం మా అందరి మీదే ఉండాలి. ఈ సాయి చరిత్ర మేము ఆటంకం లేకుండా నిరాటంకంగా అందరికీ వినిపించాలనే మా ప్రయత్నానికి మీ ఆశలు కావాలని సాయిబాబా గారిని కోరుకుంటూ సాయిరాం.